ప్రైజ్ ద లార్డ్. ప్రియమైనటువంటి దేవుని విశ్వాసులారా, ఈ భూమి మీద సృష్టింపబడిన లేదా తయారు చేయబడినటువంటి ప్రతి వస్తువుకి ఒక ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది. మన యొక్క వస్తువులు ఏవైనా సరే, మనం వాడేటువంటి బైక్ అవనివ్వండి, లేదా మనం వేసుకున్నటువంటి బట్టలు అవనివ్వండి, లేదా మనం కట్టుకుని ఇల్లు అనేవి ఏదైనా సరే, ప్రతి దానికి కూడా ఒక చివరి రోజు లేదా ఎక్స్పైరీ డేట్ అనేది ఉంది. అలాగే దేవుడు సృష్టించినటువంటి యొక్క ప్రపంచం అంతటికి కూడా ఒక చివరి దినము, లోకాంత్యము, లోకానికి చివరి రోజు ఉన్నదని ఈనాడు వాక్యం మనకి తెలియజేస్తూ ఉంది. అయితే మనం వాడే ప్రతి వస్తువు మీద కూడా ఎప్పుడు ఆ యొక్క చివరి రోజు అనేది మనకు తెలియజేయబడుతుంది. కానీ దేవుడు సృష్టించినటువంటి యొక్క లోకానికి ఎప్పుడు అంత్య దినం అనేది తెలియచేయబడలేదు. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనము, ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చినో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు గాని కుమారుడు గాని మరెవరు గాని ఎరుగరు. చూడండి ప్రియ విశ్వాసులారా, ఈ సృష్టిని సృష్టించినటువంటి దేవునికి మాత్రమే తెలుసు ఈ లోకము ఎప్పుడు అంతమైపోతుంది అనేది. కానీ లోకానికి అంతమనేది ఎప్పుడనేది మానవునికి తెలియదు. కానీ లోకాంత్యానికి ముందుగా ఎటువంటి సంఘటనలు జరుగుతాయి అనేటువంటి దాన్ని దేవుడు బైబిల్ గ్రంథంలో చాలా కూలంకషంగా విపులీకరించారు. లోకాంత్యానికి ముందుగా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఈ లోకానికి సంభవించనున్నదని వాక్యము తెలియజేస్తున్నది. అయితే ఆ ప్రభు యొక్క రాకడ వచ్చేటట్టుగా ముందుగానే కొన్ని సంఘటనలు జరుగుతాయని బైబిల్ మనకి తెలియజేస్తూ ఉంది. ఆ సంఘటనలు ఏటిని అనేది మనం ఇక్కడ బైబిల్ గ్రంథం నుంచి ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే, క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడకు ముందు ఎటువంటి సంఘటనలు, ఎటువంటి పరిస్థితులు ఉంటాయనేది బైబిల్ మనకి వివరించి చెప్తూ ఉన్నది. మీరు యుద్ధములను గూర్చి వాటికి సంబంధించిన వార్తలను గూర్చి విందురు, కానీ కలవరపడకుడు, ఇవన్నీ జరిగి తీరును, కానీ అంతలోనే అంతము రాదు. చూడండి, లోకంలో క్రీస్తు ప్రభు రాకడ ముందుగా మొదటిగా అనేక యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. అనేకమైన యుద్ధాల గురించిన సంఘటనలు మనం వింటూ ఉంటాం. కానీ వాటిని చూసి మనం భయపడిపోకూడదు, బెదిరిపోకూడదు. లోకాంత్యము అప్పుడే రాదు అని వాక్యం చెప్తున్నది. ఇంకను చూడండి, ఒక జాతి మీద మరొక జాతి, ఒక రాజ్యం మీద మరొక రాజ్యము దండెత్తి ఒకరినొకరు హింసించుకునేవారిగా, నాశనం చేసేవారిగా ఉంటుంది లోకాంత్యానికి ముందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది. అదే విధంగా అనేక ప్రదేశాల్లో కరువులు, భూకంపాలు కూడా వస్తూ ఉంటాయి. దేవుని యొక్క రాకడకు ముందుగా అనేక దేశాల్లో కరువులు, అనేక ప్రాంతాల్లో భూకంపాలు కూడా వస్తాయని వాక్యం చెప్తుంది. అయితే ఇవన్నీ కూడా వేదనల యొక్క ప్రారంభ సూచనలని వాక్యము చెబుతూ ఉన్నది. ఈ అంత్య దినాల్లో ఇంకా ప్రజలు ఒకరినొకరు మోసగించుకునేవారుగా, ఒకరినొకరు అవమానపరుచుకునేవారుగా, హింసించుకునేవారుగా ఉంటారని వాక్యము చెప్తూ ఉన్నది. అందుకే పునీత పౌలు గారు తిమోతికి వ్రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 1-2 వచనాల్లో మనం చూసినట్లయితే, అంత్య దినాల్లో కష్ట సమయములు వచ్చినని తెలుసుకొనుము. ప్రజలు స్వార్థపరులను, ధనాపేక్ష కలవారును, గర్విష్ఠులను, అహంకారులను అగుదురు. వారు పరులను అవమానింతురు, తల్లిదండ్రులను ధిక్కరింతురు, కృతజ్ఞులను అపవిత్రులను అగుదురు అని వాక్యం చెప్తుంది. అంత్య దినాల్లో చాలా మంది ఒకరినొకరు నిందించుకునేవారిగా, అవమానించుకునేవారిగా, చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పలేని వారిగా ఉంటారని వాక్యం చెప్తుంది. అందుకే అనేకుల ప్రేమ చల్లారిపోతుందని వాక్యం చెప్తున్నది. అవును ప్రియమైన దేవుని సంగమ, ఈ అంత్య దినాల్లో మనం చూసినట్లయితే ఈ రోజుల్లో చాలా మంది ఒకప్పుడు దేవుని ప్రేమతో జీవించేవారు, అనేక మందికి సహాయం చేసేవారు, దేవుని ప్రేమ మార్గంలో నడిచేవారు. ఇప్పుడు దేవుని ప్రేమ నుంచి తొలగిపోయి లోకంలో కలిసిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో అనేక మంది వంచనకు గురి అయ్యి వాక్యము సెలవిస్తున్నట్లుగా అక్రమము ఇంతగా విస్తరిల్లుడిచే అనేకుల ప్రేమ చల్లారునని మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనంలో చెప్తూ ఉన్నది. అక్రమము అనేక రీతిలుగా విస్తరిల్లడం వలన
మంచి వాళ్ళ నుండి కూడా ప్రేమ చల్లారిపోతుంది అంత్య దినాల్లో. మంచి కార్యాలు చేసేవారు కూడా దిగజారిపోయి అనేక విధములుగా పాపాత్ములుగా మారిపోతున్న వారుగా ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ వాక్యం చెప్తున్నది, అంత్యకాలం వరకు కూడా కట్టకడ వరకు ఎవరైతే నిలబడతారో వారే రక్షణ పొందుతారు. కాబట్టి అంత్య దినాల్లో మనం చూస్తున్నట్లయితే అనేక దగ్గర కరువులు, అనేక దగ్గర సమస్యలు, ఒక దేశం మీదకి ఒక దేశం, ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యము, ఒక ప్రాంతం మీదకి ఒక ప్రాంతం, అనేక మంది యుద్ధాలు చేసుకునేవారుగా, ఒకరినొకరు నాశనం చేసుకునేవారుగా మనం యొక్క టీవీల్లో, పేపర్లో రకరకాలుగా వార్తలు వింటూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ అంత్య దినాల్లో మనం ఉన్నాము కాబట్టి మనలో ఉన్న దేవుని ప్రేమ చల్లారిపోకుండా చిట్ట చివరి వరకు కూడా మనం నిలబడాలి. ఎవరైతే చిట్ట చివరి వరకు నిలబడతారో వారే రక్షణ పొందుకుంటారని వాక్యం చెప్తుంది. ఒకప్పుడు నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళేవాడువేమో, వాక్యాన్ని ప్రకటించేవాడువేమో, పాటలు పాడేవాడువేమో, అన్ని దేవుని యొక్క పరిచర్యలో పాల్గొనేవాడువేమో. కానీ ఈనాడు నీలో దేవుని ప్రేమ చల్లారిపోయిందేమో. ఈనాడు మరలా నీవు ఆ మొదటి క్రియను నువ్వు చేసినట్లయితే, నీ తప్పిదమును ఒప్పుకొని నువ్వు దేవుని ప్రేమలో నిలబడినట్లయితే మరలా నీలోనికి కూడా రక్షణ వస్తుంది, నీవు కూడా రక్షింపబడతావని దేవుని యొక్క వాక్యం ఈనాడు మనకి స్పష్టము చేస్తూ ఉన్నది. ఇంకా క్రీస్తు రాకడకు ముందుగా అంత్య దినాల్లో వాక్యము సెలవిస్తున్నది. మార్కు సువార్త 13వ అధ్యాయము 32వ వచనములో, కపట క్రీస్తులు, కపట ప్రవక్తలు బయలుదేరి సాధ్యమైన ఎడల దేవుడు ఎన్నుకున్న వారిని మోసగించుటకు గొప్ప వింతలు మహత్కార్యములు చేయుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలు, అంత్య దినాల్లో క్రీస్తు రాకడకు ముందుగంట ప్రభు వారి కంటే ముందు కూడా అబద్ధ ప్రవక్తలు, అబద్ధ బోధకులు, కపట క్రీస్తులు బయలుదేరి వారు రకరకాల ఆశ్చర్య కార్యాలు, వింత కార్యాలు, మహత్ కార్యాలు చేసి ఎన్నుకున్న వారిని మోసగించేటట్లుగా ఉంటారని వాక్యం చెప్తుంది. కాబట్టి జాగరూకులై ప్రభు వారు మనకు ముందుగా తెలియజేస్తున్నట్లుగానే మనము దేవుని యొక్క మార్గాన్ని తెలుసుకొని ఆయన మార్గంలో మనం నడవాలని వాక్యం చెప్తున్నది. ఇంకా ఈ అంత్య దినాల్లో ప్రపంచము ప్రారంభం మొదలుకొని ఇంతవరకు కూడా సంభవించినటువంటి గొప్ప గొప్ప ఆపదలు సంభవిస్తాయి అని వాక్యము చెప్తున్నది. కాబట్టి ఆపదలన్నింటిలో కూడా మనము తట్టుకొని నిలవబడగలగాలి. ఎందుకంటే క్రైస్తవులమైనంత మాత్రం మన సమస్యలు రావని అనుకోకూడదు. పేతురు గారు చెప్తున్నారు, నువ్వు క్రైస్తవుడు ఉన్నందుకే నీకు సమస్యలు వస్తాయి, నీకు ఇక్కట్లు వస్తాయి, బాధలు వస్తాయి. ఇదిగో తీర్పు ప్రారంభమయ్యేది క్రైస్తవులతోనే. కాబట్టి క్రైస్తవుడే పడిపోతే ఇంకా దేవుని ఎరగిన వాడి గతి ఏమిటని పేతురు గారి ద్వారా ప్రభు వారు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి అంత్య దినాల్లో ఉన్నామని మనం గుర్తు ఎరిగి ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ప్రభువును వీడక ఆయన మార్గంలో మనం నడవాలి. ఇంకా 5వదిగా ఈ అంత్య దినాల్లో దుష్టుడే దేవునిగా చెప్పుకొని దేవాలయంలో కూర్చుంటాడని వాక్యం చెప్తున్న చూడు పునీత పౌలు గారు తెస్సలోనికి రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూసినట్లయితే, ఎవని చేతనైనను ఏ విధముగాను మోసపోకుడు, మొదట తిరుగుబాటు రావలను, వినాశపుత్రుడు పాపకారకుడు వచ్చినంత వరకు ఆ దినము రాదు. మానవులు పూజించు సమస్తమును మానవుడు దైవికముగా భావించి దేనినైనా ఆ దుష్టుడు వ్యతిరేకించును. అతడు సమస్తమునకు అతీతునిగా తనను భావించుకొనును. అంతేకాక దేవుని ఆలయమున ప్రవేశించి కూర్చుండి తానే దేవుడినని చెప్పుకొనును. చూడండి ప్రియ విశ్వాసులారా, ప్రభువారు రాకడకు ముందుగా దుష్టుడు సైతాను వచ్చి తానే దేవుడినని చెప్పుకొని దేవుని యొక్క ఆలయములో కూర్చుంటాడంట. ఇంతవరకు మనం దేన్నైతే పవిత్రముగా ఆచరిస్తూ ఉన్నామో, పూజిస్తూ ఉన్నామో వాటిని అన్నిటిని కూడా త్రోసిపుచ్చి నేనే దేవుడును, నన్నే ఆరాధించండి అని కూడా దుష్టుడు వచ్చి చెప్పిన తర్వాతనే ఆ యొక్క ఈనాటి తిరుగుబాటు కార్యక్రమాలన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ప్రియమైన దేవుని బిడ్డలారా. వీటి తర్వాత దుష్టుని యొక్క రాకడ కూడా త్వరలో రాబోతూ ఉన్నది. ఆ రాకడ తర్వాత ఈ మహా విపత్తులు రాబోతూ ఉన్నాయి. కనుక దేవుని యొక్క రాకడను మనము గుర్తుంచుకొని మారు మనసు పొంది దేవుని మనము విశ్వసించాలి. ఇంకా చివరిగా మార్కు సువార్త 13వ అధ్యాయము 10వ వచనంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నది,
సమస్త జాతి జనులకు దేవుని యొక్క సువార్త ప్రకటింపబడవలసి ఉన్నది. చూడు, లోకాంత్యానికి ముందుగా క్రీస్తు రాకడకు సూచనగా ప్రతి ఒక్కరికి దేవుని యొక్క సువార్త అందింపబడాలి. ఎందుకంటే ఈ లోకంలో ఇంకా చాలా ప్రాంతాల్లో దేవుని యొక్క సువార్త ప్రకటింపబడలేదు. అందుకే క్రీస్తు యొక్క రాకడ ఇంకా ఆలస్యం అవుతూ ఉన్నది. ఇంకా చాలామంది అనుకోవచ్చు, మేము దేవుని రాకడ గురించి చాలాసార్లు ఆలకించాం, ఇంకా ఆయన రాకడ రాలేదే, ఇంక మేము చిన్నప్పటి నుంచి ఆలకిస్తున్నాం, ఇంకా ఎక్కడని చెప్పి దుష్టులు ఆలోచన చేస్తూ ఉంటారని పేతురు గారు రాసిన 2వ లేఖ 3వ అధ్యాయము 4వ వచనంలో చెప్తూ ఉన్నారు. ఆయన వాగ్దానము మనర్చున్నాడు కదా, మరి ఎచ్చట ఉన్నాడు? మన తండ్రులు అప్పుడే గతించినారు, కానీ మార్పు ఏమీ లేదే, సమస్తము యథాతథముగానే ఉన్నది, సృష్టాది నుండి ఎట్లున్నదో ప్రపంచం అట్లే ఉన్నది కదా అని వారు పలుకుదురు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉన్నది, దేవుని దృష్టిలో ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినం వలె ఉన్నాయి. కాబట్టి మనము దేవుని యొక్క రాకడ గురించి ఎదురు చూసేవారిగా, ఆయన మార్గంలో నడిచేవారిగా, పరలోక రాజ్యానికి వారసులయ్యేవారిగా మనం జీవించాలని ఈనాడు దేవుని యొక్క వాక్యము మనకి పిలుపునిస్తూ ఉంది. కనుక ఈ యొక్క లోకాంత్య దినాల్లో ఉన్న మనము ఈనాడు ప్రభువారు లోకాంతానికి క్రీస్తు రాకడ ముందుగా జరగబోయే సంఘటనలన్నీ కూడా మనతో చెప్తూ ఉన్నారు. ఈ సంఘటనలన్నీ జరిగిన తర్వాత, ఈ మహా విపత్తులన్నీ జరిగిపోయిన తర్వాత ప్రభువారు రాకడ సమయంలో ఏమి జరుగుతుందంటే, సూర్యుడు అంధకార బంధుడు అయిపోతాడు, చంద్రుడు మాయమైపోతాడు, భూమి యొక్క సర్వ వస్తువు సంశయంతో పాటుగా మాయమైపోతూ ఉందని వాక్యం చెప్తున్నది. ఆకాశంలో నక్షత్రాలు రాలిపోతాయి, ఆకాశంలో శక్తులు మాయమైపోతాయి. అప్పుడు ప్రభువారు వాక్యం సెలవిస్తున్నది, తన దూతల సమేతముతో మేఘారూఢుడై శక్తితోనూ మహిమతోనూ ఈ లోకానికి వస్తారని వాక్యము చెప్తూ ఉన్నది. చూడ, మార్కు సువార్త 13వ అధ్యాయము 26వ వచనంలో వాక్యం సెలవిస్తూ ఉన్నది, అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ కాంతురు. చూడండి, ప్రభువారు తన రాకడ తర్వాత ఈ యొక్క తన దూతలందరినీ కూడా భూమి నలుమూలలా పంపించి మొత్తము జనాభానంతటిని కూడా ఒక దగ్గర రోగు చేస్తారు. ఈనాటి మొదటి పట్టణంలో దానియేలు గ్రంథంలో చెప్పబడినట్లుగా అంతవరకు కూడా చనిపోయి సమాధుల్లో నిద్రిస్తున్న వారు కూడా లేచి సజీవులు అవుతారని వాక్యం చెప్తున్నది. తర్వాత ప్రభువారు అంతమందికి తీర్పు తీర్చి వారి వారి క్రియలను బట్టి వారికి ప్రతిఫలాన్ని ఇస్తారు. ఇదిగో, మంచి కార్యాలు చేసిన వారు పరలోక రాజ్యానికి వారసులు అవుతారు, చెడు కార్యాలు చేసిన వారు నిత్య నరకాగ్నికి వారసులు అవుతారని వాక్యం సెలవిస్తూ ఉన్నది. కనుక ఈనాడు ఈ యొక్క లోకాంత్యాన్ని గురించి ఆలకిస్తున్న మనము, లోకాంత్యము రాకమునిపే ప్రభువారు మనకి సెలవిస్తున్నట్లుగా మనం మారు మనసు పొంది రక్షణ అనుభవంలోనికి రావాలి. ఈనాడు ప్రభువారు చిన్న ఉపమానం చెప్తున్నారు. ఇది అంజూరపు చెట్టు చిగురించి లేత కొమ్మలతో ఉన్నప్పుడు మీరు ఏ విధంగా అయితే వసంతకాలం వస్తుందని గుర్తిస్తూ ఉన్నారో, ఇది వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ఆయా ఋతువులను, ఆయా సమయాలను మీరు ఏ విధంగా అయితే చెప్తూ ఉన్నారో, ఈనాటి యొక్క సంఘటనలన్నీ కూడా జరిగినప్పుడు, ఇదిగో యుద్ధాలు సంభవించినప్పుడు, మోసపు కార్యాలు సంభవించినప్పుడు, అనేక మంది పతనమైపోతూ ఉన్నప్పుడు, ఇదిగో దుష్టుని యొక్క కార్యాలు మనకి గోచరిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు రాకడ సమీపంగానే ఉన్నదని మీరు గుర్తించండి. మారు మనసు పొందండి అని వాక్యం చెప్తుంది. ఒకవేళ ఇదిగో మీరు మారు మనసు పొందకపోతే నోవా సమయంలో ఏ విధంగా అయితే జరిగిందో అదే విధంగా క్రీస్తు యొక్క రాకడ సమయంలో కూడా అలాగే జరుగుతుందని వాక్యము చెప్తున్నది. నోవా సమయంలో నోవా ఓడ నిర్మిస్తున్నప్పుడు అనేక మంది నోవాను చూసి ఎగతాళి చేసేవారు, గేలి చేసేవారుగా ఉన్నారు. నోవా ఓడలోకి వెళ్ళేంత వరకు కూడా ఆనాటి జనులు తినుచు త్రాగుచు ఇది వివాహములు చేసుకుంటూ వారికి నచ్చినట్టుగా జీవించేవారిగా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు మనుష్య కుమారుని యొక్క రాకడ, క్రీస్తు యొక్క రాకడ కొరకు కూడా మనం సిద్ధపడకపోతే, ఇంకొన మన యొక్క నచ్చినట్టుగా మనం జీవిస్తున్నట్లయితే, మనకు నచ్చినట్టుగా తినుచు త్రాగుచు ఇది వివాహాలు చేసుకుంటూ దేవుని లెక్క చేయకుండా మనకు నచ్చినట్లుగా మనము మన జీవితాలను ముందుకు కొనసాగిస్తూ ఉన్నట్లయితే, నోవా సమయంలో ఏ విధంగా జల ప్రళయం వచ్చి వారిని ముంచివేసి వారు మునిగిపోయినంత వరకు కూడా గుర్తించలేకపోయారో, దేవుని రాకడ వచ్చి ఆయన మనకు నిత్య నరకాగ్నికి పాత్రలు చేసే వరకు కూడా మనం గుర్తించలేక నాశనం అయిపోతామని వాక్యం చెప్తున్నది. కాబట్టి ఈనాడు ఈ లోకానికి అంతం ఉన్నదని గుర్తించిన మనము లోకాంత్యానికి ముందుగానే మారు మనసు పొంది రక్షణ అనుభవం పొంది
ఈనాడు యేసు ప్రభు వారు 2వ పట్టణంలో చెప్తున్నట్లుగా సర్వ మానవాళి పాపముల కొరకు ఆయన ఒక్కసారి బలి అయ్యి ఇంక బలులు అనేది లేకుండా రూపుమాపి అందరి కొరకు తన ప్రాణాన్ని దారపోశారు. ప్రతి మానవుని పాపాన్ని కూడా ఆయన మన్నించారు కాబట్టి, ఆయన నా పాపములు మన్నించారు కాబట్టి నేను ఎన్నడూ కూడా పాపములో నేను కొనసాగును, పాపము చేయను, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ దేవునికి సాక్షిగా నేను నిలబడతానని మనం తీర్మానం తీసుకుని జీవించినప్పుడు ఈ లోకాంత్యమున మనము కూడా క్రీస్తుతో పాటుగా ఎత్తబడి ఆ యొక్క నిత్య జీవంలోనికి ప్రవేశించే వారసులం అవుతామని వాక్యం సెలవిస్తున్నది. అటువంటి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇవ్వాలని మనం ప్రార్థన చేసుకుందాం. దేవుడి కొద్ది మాటలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. వీలైన వారు కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, సర్వోన్నతుడా, సర్వాంతర్యామి, నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడా వందనాలు. మారిన దేవుడా, మార్పు చెందినవాడా స్తోత్రాలు. నాడు లోకాంత్యము గురించి, క్రీస్తు రెండో రాకడ గురించి, ముందు జరగబోయే కొన్ని సంఘటనల గురించి మాతో తెలియజేసావు దేవా. అవును తండ్రి, లోకము అంత్య దినాల్లో మేము ఉన్నాము దేవా. ఇది గుర్తిరిగి మారు మనసు పొంది దేవా నేను నిత్యరాజ్యానికి వారసులు అవడానికి నీ కృప చూపించమని, నోవా సమయంలో నాశనమయమైపోయిన వారిలాగా మేము కాక క్రీస్తుతో పాటుగా ఎత్తబడే గుంపులు ఉండడానికి నీ కృప చూపించమని ఈ చిన్న మనవులు యేసు పరిశుద్ధ నామములు అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని సంగమా, మీరు కొత్తగా ఈ ఛానల్ని వీక్షిస్తున్నట్లయితే, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ యొక్క పరిచర్యని మీరు ప్రోత్సహించండి. అనేక మందికి పరిచర్య దీవెనకరంగా మారడానికి మీరు కూడా సహాయం చేయవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. సర్వశక్తి గల పిత, పుత్ర, పరిశుద్ధాత్మ సర్వేశ్వరుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ యొక్క బిడ్డలను, మీ ఉద్యోగాలను, మీరు చేస్తున్న ప్రతి పనిని దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.